ఒక నార్మల్ పర్సన్‌కి కానీ, ఏదైనా ఒక డిసీజ్‌తో బాధపడే వాళ్ళకి కానీ, డైటీషియన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు సార్? సీ ఒక నార్మల్ పర్సన్‌కి, ఒక డిసీజ్ వచ్చినోళ్ళకి బోత్ డైటీషియన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు డైటీషియన్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం తినే ఫుడ్ మిస్టేక్స్ ఏంటో చెప్తాను నేను. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం మార్నింగ్ చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లు ఇడ్లీ, దోసలు అన్నీ రైస్ ఐటెమ్స్. మధ్యాహ్నం రైసే తింటాం. కర్రీ. కర్రీ బావుందనుకోండి. పొట్ట నిండిందాక రైస్ ఏసుకొని తింటాం గదా! దేర్ హ్మ్. ఈస్ నో లిమిట్ టు ద రైస్ హౌ మచ్ యూ ఆర్ ఈటింగ్. అవును. అండ్ నైట్ గూడా అంతే గదా! పొట్ట హ నిండే వరకు తింటాం. తినేస్తాం ఇప్పుడు ఫుల్. పొట్ట నిండినా తింటాం. ఆ! మిగిలిపోతే పారేయాలని. అదొకటి రీజన్ ఉంటది. ఇంకోటి ఇప్పుడు మీకు మార్నింగ్ హెవీ బ్రేక్‌ఫాస్ట్ జేశారు. హ్మ్. మీకు ఆకలేయట్లేదు లంచ్ హ్మ్. టైమ్. హ్మ్. తినాలి కాబట్టి తింటాం. లంచ్ టైమ్. సో, అది థిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ ఈస్. మీరు పోనీ బ్రేక్‌ఫాస్ట్ ఎంత తినాలో అంత తింటే, మీకు లంచ్ టైమ్ వరకు ఆకలేస్తది. అప్పుడు గూడా ఎంత తినాలో అంతే తినాలి గదా! హ్మ్. సో, అది కొన్ని అపోహలున్నాయి. ఏంటంటే ఇడ్లీ, దోస తింటేనే మంచి బ్రేక్‌ఫాస్ట్ అనేది. అట్లనేం గాదు. మీరొక బాయిల్డ్ ఎగ్గు, హ్మ్. ఒక బనానా, ఒక ఇడ్లీ, 2 ఇడ్లీలు తిన్నా ఇట్స్ ఎన్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.